అమరావతిలో 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారంటూ సొల్లు మాటలు చెప్తా ఉన్నాడు మన సీఎం చంద్రబాబు గారు. అసలు ఇదే మాట ఎవరన్నా సామాన్య వ్యక్తి కానీ ఎవరన్నా అధికారి కానీ మంత్రి కానీ అంటే జనం వాడికి పిచ్చి పట్టింది పిచ్చోడని చెప్పేసి హేళన చేస్తారు. కానీ మీరు అమరావతి రైల్వే స్టేషన్ 1500 ఎకరాలు చెప్పడం ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యం పొందిన చెన్నై రైల్వే స్టేషను 13 ఎకరాల్లో ఉంది. అలాగే మన పొరుగునే ఉన్న తెలంగాణలో అతిపెద్ద రైల్వే జంక్షన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషను 16 ఎకరాల్లో ఉంది. మన విజయవాడ రైల్వే స్టేషను 8 ఎకరాల్లో ఉంది. మీరు ఇంకా నిర్మాణం కానీ ఇంకా జనసంచారం లేని పూర్తి మైదాన ప్రాంతంగా ఉన్న అమరావతికి 1500 ఎకరాలు రైల్వే స్టేషన్ కావాలని చెప్తా ఉంటే అసలు మీ ఆలోచన ధోరణి ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే మీకు అమరావతి నిర్మాణం చేసే ప్రాజెక్టు అనేది ఒక మాస్టర్ ప్లాన్ అనేది మీకు లేదు. అక్కడ పేదల నుంచి రైతుల నుంచి భూములు సమీకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే కోసమే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నా కనబడతా ఉంది. గతంలో అమరావతి రైతుల నుంచి 50,000 ఎకరాలు సమీకరించారు. అసలు ఆ భూములు ఏమైనాయి? అసలు కనీసం ఆ భూముల అభివృద్ధి అనే చేశారా మీరు? రాజధాని కట్టడం మాట దేవుడు ఎరుగు. కనీసం ఆ భూముల అభివృద్ధి జరిగిందా? ఒక బస్ స్టాండ్ కట్టారా? ఒక చిన్న రైల్వే స్టేషన్ అని కట్టారా? ఒక శాశ్వత నిర్మాణం చేశారా? మళ్ళీ ఇవాళ కొత్తగా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటూ బయలుదేరారు.